నమస్తే. ప్రస్తుత పరిస్థితిలో ఆలోచించుకుంటే మహబూబ్నగర్ జిల్లాని పాలమూరు జిల్లా అని కూడా అంటారు. అయితే పాలమూరు జిల్లా లేబర్ జిల్లాని ప్రపంచంగా మన దేశం మొత్తము మళ్ళీ ప్రపంచం మొత్తం తెలుసు. పాలమూరు అంటే లేబరా, పాలమూరు అంటే లేబరా అనే దానికి వస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో దాని పాలమూరు జిల్లాలుగా విడగొట్టడం వల్ల పాలమూరు రూపురేఖలు మారిపోయినాయి. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తర్వాత ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయటం వల్ల పాలమూరు జిల్లా వలసలు పోయేటటువంటి జిల్లా ఇప్పుడు సస్యశ్యామలంగా తయారైపోతుంది. అదేవిధంగా ఇగో పాలమూరు జిల్లా పచ్చనిగా మారిపోతుంది. ఇంతకుముందు పరిపాలించినటువంటి వాళ్ళు పాలమూరు జిల్లా ఎత్తుగా ఉంది, వాటర్ రాలేకపోతాయని చెప్పి అనేవాళ్ళు. పాలమూరు జిల్లాలకు వెళ్ళి కృష్ణానది వెళుతూ ఉంటే పక్కనే నీరుండే కానీ మనకు ఉపయోగం లేనటువంటి విధంగా ఉండేది. ఈ ముఖ్యమంత్రి గారు దాని యొక్క విధానాన్ని మొత్తం స్టడీ చేసి ఆ నీళ్ళు ఇప్పుడు కొల్లాపూరు కలకుర్తి అనే ఏరియాలకు నీటిని చాలా తీసుకురావటం జరుగుతూ ఉంది. పాలమూరు జిల్లాను సస్యశ్యామల జిల్లాగా రూపు చెందుతూ ఉంది. అందులో ఉదాహరణకు ఇక్కడ చూడండి, మిషన్ కాకతీయ చెరువులు తవ్వటం వల్ల నీరు అక్కడ స్టోర్ అయిపోయి గ్రౌండ్ లెవెల్ వాటరు పెరిగిపోయి తర్వాత బోర్లో నీటి యొక్క కెపాసిటీ పెరిగి బోర్లకు నీటి యొక్క కెపాసిటీ పెరిగి అక్కడ ఒక పంటలు చాలా అద్భుతంగా పండుతున్నాయి. అంతే. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు చేయవలసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చేయవలసిన దాంట్లో నీటిపారుదల పచ్చని పాలమూరు చేసేందుకు 10-15% కూడా ఉంది. ఈ ముఖ్యమంత్రి చేసిండు. ఇప్పుడు ఇంకా 85% ఉంది. అంటే ఈ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ ముఖ్యమంత్రికి సమానమైనటువంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలో కనిపించట్లేడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాడో అంతా అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశమే ఉంది. కానీ మిగతా విషయాలు మాత్రం ఈ ముఖ్యమంత్రికి లేదు. అందువల్లనే మహబూబ్నగర్ జిల్లాని పాలమూరు జిల్లాను లేబర్ జిల్లా కాకుండా పాలమూరు జిల్లాకే ఇతర జిల్లాల వాళ్ళు వలస వచ్చే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అదే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైతులే కానీ ప్రజలే కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, ప్లానింగ్ అనేది ఉంటుంది. ప్లానింగ్ ఈరోజు అనగానే మొత్తం తెల్లారటికల వరకు కావాలనే కాదు, ఇదే సమస్యలు కాదు, స్లోగా అవుతూ ఉంటాయి. దానికి బడ్జెట్ అవసరము, దానికి ఇంప్లిమెంట్ యొక్క అధికారులు అవసరము, ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంటుంటుంది. ఈరోజే కాలేదు అని చెప్పి ప్రతిపక్ష వాళ్ళు తర్వాత ఇతర వాళ్ళు విమర్శించడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందువల్లంటే ఈరోజు ఒక ప్లాన్ వచ్చింది, ప్లాన్ ప్రకారంగా ఒక కార్యక్రమం జరగాలి అంటే ఎంత కష్టం పడాలి, ఎంతోమంది కష్టపడవలసి ఉంటుంది. ఆ కష్టపడితేనే ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఈరోజు అతని యొక్క నాంది పాలమూరు జిల్లాను లేబర్ జిల్లాగా నామకరణం పడినటువంటి జిల్లాను తీసివేసి పచ్చని పాలమూరు జిల్లాగా నాంది పలికింది. ఈరోజు బేస్గా తయారైంది. దాని మీద కన్స్ట్రక్షన్ ఇంకా పైన పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి పథంలో పెరుగుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. ఈ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి మన తెలంగాణ రాష్ట్రం చేశాడు.
కాబట్టి ఆయనకు 15 సంవత్సరాలు మూడు టర్ములు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. తర్వాత ఇంకొక టర్మ్ ఎక్కువ ఉంటే పరిపూర్ణంగా ఆయనకు ఆత్మశాంతిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఎంత అభివృద్ధి చెందాలి, ఏమేమి ప్లానింగ్ చేయాలని చెప్పి బేస్మెంట్ కల ముఖ్యమంత్రి ఈ చంద్రశేఖరరావు గారు. కాబట్టి ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ప్రతిపక్షాలు కూడా కానీ ఆయనకు సహసహకారాలు ఇవ్వాలి. కొన్ని రకాలైనటువంటి లోటుపాట్లు జరుగుతాయి. ఆ లోటుపాట్లు అనేది అందరి వల్ల జరుగుతాయి. ఆ లోటుపాట్లు సరి చేసుకోవటమే మన యొక్క కర్తవ్యం. కానీ ఇప్పటి పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అంత సమానమైనటువంటి మేధా సంపత్తి గలటటువంటి నాయకుడు మన తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, కోడంగల్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాలి, ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సలహాలు ఇవ్వాలి. సలహాలు స్వీకరించడానికి ఉంటారు ఈ ప్రతిపక్ష వాళ్ళైనా మేధావులైనా. ఇమీడియట్గా మనకు సోషల్ మీడియాలో ఉంది. వాళ్ళ యొక్క సలహాలని సోషల్ మీడియాలో పెడితే ప్రభుత్వం నాయకులు అధికారులు చూసేసి అది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా అభివృద్ధి పథానికి మీ యొక్క కర్తవ్యంగా జరుగుతుంది. కానీ ప్రతిదీ చేసిన పనికి ప్రతిదీ విమర్శించుకుంటూ పోతుంటే అది పద్ధతి కాదు. ఒక కార్యక్రమం చేసినప్పుడు ఏదో ఇంత పొరపాటు జరుగుతాయి, కొంచెం వేస్టేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ 90% కార్యక్రమం 100% ఒక కార్యక్రమం ఉన్నప్పుడు 90% మంచిగా జరిగితే 10% ఏదైనా కార్యక్రమం చెడిపోదు. ఆ 10% మీడియా వాళ్ళు తర్వాత మిగతా వాళ్ళు దాన్నే రిపీట్ చేసుకోవటం వల్ల పద్ధతి కాదు. కాబట్టి 90% అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇది ఈ విధంగా జరిగింది, నెక్స్ట్ ఈ విధంగా జరగకూడదు. ప్రభుత్వానికి ఒక పౌరునిగా, ఒక మేధావిగా, రాజకీయ నాయకునిగా, ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాలి. కానీ ప్రతి దానికి ముఖ్యమంత్రి పార్టీ కాలేదు ఈరోజు అనగానే పని అవుతుందా? మీరు అనుకోండి. ఈరోజు ఒక వెహికల్ కొనుక్కుందాము, ఒక 2 ఎకరాల భూమి కొందాము, ఇల్లు కొందాము అనుకుంటాము. ఈరోజు అవుతాయా? దానికి ఎంత కృషి కావాలో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వము చాలా సాయశక్తులుగా ఒక బేస్మెంట్గా ఒక పద్ధతి ప్రకారంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరము సహాయ సహకారాలు ఇచ్చేసి ప్రభుత్వానికి సహకరించాలి. ఇటీవల ఒక పేపర్లో చూడండి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు తర్వాత చిన్నారెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు, గద్వాల ఎమ్మెల్యే అరుణ గారు, తర్వాత నాగర్కర్నూలు ఎంపీ గారు, తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారికి పోయి మహబూబ్ నగర్ జిల్లా విషయాలు వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కోడంగల్ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి కార్యక్రమాలు జరిగితే తప్పనిసరిగా ముఖ్యమంత్రి దగ్గర రాజకీయం చేయాలి, ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వ విషయాల్లోకి వెళ్ళి కోడంగల్ అభివృద్ధికి తోడ్పడాలి. కానీ ప్రతి విషయాన్ని విమర్శించుకుంటూ పోతుంటే ప్రభుత్వం విమర్శించే పద్ధతి కాదు. అందుకోసము ఇప్పుడు పాలమూరు జిల్లా లేబర్ జిల్లాని తీసివేసి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రికి సహకారాలు ఇస్తే ఇంకా అభివృద్ధి పథంలో ఉంటుంది. ప్రతిదాన్ని రాజకీయం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏర్పడింది. అందరూ కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పాటుపడాలి. మళ్ళీ ఒక విషయం ఏంటి, ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రము ఒక ప్రౌడ్గా, ఒక గర్వంగా అనే ముద్దెతులే. ఆయన మేధస్సులో ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒకటే దృక్పథం ఉంది. కానీ మిగతా విషయాలు లేదు. ఈ చోటామోటా నాయకులు చోటామోటా నాయకులు ఈ విధంగా విమర్శించటే అది సమస్య పరిష్కారం కాదు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి యొక్క విషయాలు స్పష్టంగా చెప్పాలి, తమ నియోజకవర్గ సమస్య చెప్పాలి. చెప్పటం వల్ల
దాని అభివృద్ధి డెవలప్మెంట్ యొక్క కార్యక్రమాల్లో ఏమన్నా మనకు సొంత సలహా ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి చెప్పాలి. చెప్పి అభివృద్ధి కార్యక్రమాల లోపల భాగస్వాములు కావాలి. కానీ మీ ప్రతిదాన్ని ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రుడు 4 టర్ములు అంటే 4-5 20 సంవత్సరాలు కంటిన్యూగా ఈయననే ముఖ్యమంత్రి ఉంటాడు. గుండె బద్దలు కొట్టి చెప్తున్నా. మిగతా విషయాలకేదు. మళ్ళొక విషయం, ప్రభుత్వమే కానీ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఏది రాజకీయాన్ని 83 నుంచి రాజకీయ అనుభవంగా చెప్తున్న కొన్ని విషయాలు ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో నాయకులకు కానీ మంత్రులకు కానీ ఒక్కసారి విషయం ఏంటంటే, సున్నితమైనటువంటి విషయాలను హైలైట్గా మనం కొన్ని సున్నితంగా పక్కన పెట్టుకొని ముందుకు కార్యక్రమాలు చేయాలి. అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు మనం చెడపాలనేటువంటి వాళ్ళు ఆ సున్నితమైనటువంటి అంశాన్ని హైలైట్గా చేస్తున్నారు. ఇటీవల ఒకటి ముఖ్యమంత్రి గారు ఒకటే రోజులో ప్రతి రైతుకు ఒక పంటకు 4,000, రెండవ పంటకు 4,000, 8,000, ఎకరానికి 8,000 చొప్పున ఇస్తా అన్నాడు. తెల్లారే ఖమ్మం మార్కెట్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూని హైలైట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయననే డెవలప్మెంట్ కార్యక్రమాల రైతుల గురించి ఆలోచిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలగా ఏ విధంగా సస్యశ్యామలగా పంటలు పండాలి, సుభిక్షంగా ఉండాలని ఒకే థాట్లో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రతిపక్ష నాయకులైనా కూడా, పార్టీలో ఉన్న నాయకులు కూడా, మేధావులు కూడా అందరూ ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తే అభివృద్ధి ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి అంత మేధాశ సంపత్తి గలటువంటి నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేడు. అంత కమాండింగ్ పవర్ గల నాయకుడు వేరే పార్టీలో కానీ వేరే దాంట్లో కూడా ఎవరు కనబడట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉద్యమం చేశాడు. 15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి ఎక్కడ పొరపాటు జరుగుతుంది. సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సామాజికంగా ఎవరు వెనుకబడ్డారో వాళ్ళకందరికీ సరైన న్యాయం చేస్తాడు. కొన్ని సున్నితమైన విషయాలు ప్రభుత్వం పక్కన పెట్టుకొని ముందు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాల లోపల ముందుకెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రం చాలా మంచిగా ఉంటుంది, చాలా అభివృద్ధి పథములు ఉంటుంది. చెడపాలంటే ఒక చిన్న దాంట్లో కూడా చెడపాలనుకుంటున్న వాళ్ళు చెడిపోతారు. కాబట్టి కొన్ని కార్యక్రమాలు, కొన్ని సున్నితమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్రభుత్వము ముందుకు పోతే బాగుంటుంది. తర్వాత మిగతా నాయకులు కూడా ప్రభుత్వానికి సహాయ సహకారాలు ఇస్తే, ఈ ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను తెలంగాణ రాష్ట్ర సామాజిక అభివృద్ధి అధ్యక్షునిగా, ఇంతకుముందు కోడంగల్ నియోజకవర్గ సామాజిక ఫోరం అధ్యక్షునిగా ఉంటే దాన్ని తెలంగాణ రాష్ట్ర సామాజిక అభివృద్ధి ఫోరం అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. కాబట్టి సామాజిక అంశాలు అన్నీ తీసుకున్నారు. సామాజిక అంశాలు ఇంకా పోరాడటానికి సమస్యలు ఏం లేదు, ఒట్టిగా అల్లరి పొల్లరు నాటకాలు ఆడకమే. కానీ సామాజిక అంశాలు అన్నీ చేపడతాడు. దాని సెకండ్ సామాజిక కార్యక్రమాలు, సామాజిక అంశాలు అన్నీ ముఖ్యమంత్రి బాగా చేపడతా ఉన్నాడు. ఇంకా సామాజికంగా ఫైట్ చేయవలసిన అవసరం లేదు. ప్రతి కార్యక్రమం చేస్తాడు. ప్రతి కార్యక్రమము చేస్తున్నాడు. ప్రతి వారికి సేవ చేస్తున్నాడు. ప్రతి కార్యక్రమంలో అందుబాటులో ఉంటున్నాడు. తర్వాత ఈ ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు మన ప్రభుత్వం మనం అందరం ఇచ్చు ముందుకు పోతే చాలా మంచి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తర్వాత కోడంగల్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.